హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్గం. నేను దీప్తి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఐయుఐ చికిత్సా విధానం ద్వారా ఎంత మేలు జరుగుతుంది, అసలు ఐయుఐ చికిత్సా విధానం గురించి కాస్త సమాచారం తెలుసుకోవడానికి మనతో సాక్షి స్టూడియో నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు 49 హాస్పిటల్ నుంచి డాక్టర్ శుభవర్ష గారు. హలో మేడం, నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. సో ఈ ఐయుఐ విధానం అంటే ఏంటండి? ఇది చికిత్సల్లో అంటే ఇంకొక రకమైన ట్రీట్మెంట్ మెథడా, లేకపోతే ఏంటి? ఐయుఐ అంటే ఏంటి? సో ఐయుఐ అనే ప్రాసెస్లో వీరకణాలు ఎక్కించే పద్ధతి అండి. సో దీంట్లో ఆడవాళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ స్పర్మ్స్ని ప్రాసెసింగ్ చేసి గర్భసంచిలో ఎక్కించడం జరుగుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా కదలిక ఉండే కణాలు మనం సెపరేట్ చేసి, కదలిక లేనివన్నీ మనము పక్కనకి తీసేసి ఎక్కువగా కదలిక ఉండే కణాలు ఎగ్ దగ్గరికి మనం రిలీజ్ చేస్తాం కాబట్టి ఫర్టిలైజేషన్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం అనేది పెరుగుతుంది. సో ఈ ఐయుఐ చికిత్సా విధానం ఏ ఏజ్ వాళ్ళకి చేస్తారు, ఎవరెవరికి చేస్తారు? సో ప్రెగ్నెన్సీ రావట్లేదు అని 1 year పాటు ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రావట్లేదు అని బాధపడే సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళకి కొన్ని బేసిక్ టెస్ట్లు చేస్తాము. అండ్ వాళ్ళకి ట్యూబ్స్ ఓపెన్ ఉండి, ఎగ్స్ నంబర్ బాగానే ఉండి, అండ్ కణాల పరీక్ష చేసినప్పుడు కణాలు కొద్దిగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనం ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాము. ఏజ్ అనేది యాక్చువల్లీ 21 years దాటిన వాళ్ళకి మనం ఐయుఐ అనేది చేయగలుగుతాము. అండ్ అప్పర్ లిమిట్ వచ్చేసి 45 to 50 years వరకు కూడా మనము కన్సిడర్ చేయొచ్చు. బట్ సక్సెస్ రేట్ అనేది ఏజ్ అయ్యే కొద్ది తగ్గిపోతుంది. యూజువలీ 40 years దాటిన వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తాం, ఐయుఐ తక్కువగా చేస్తాం అనమాట. సో దీనికి సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది మేడం? సో ప్రతి ప్రాసెస్కి కూడా ఒక సక్సెస్ రేట్ ఉంటుంది. డెఫినెట్లీ మనం ఏ ప్రాసెస్ చేసినా కూడా గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వచ్చేది అనేది ఉండదు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఆ కపుల్ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి, తక్కువ మ్యారేజ్ లైఫ్ అంటే మ్యారేజ్ అయ్యి కొంతకాలమే అయిన వాళ్ళకి, అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు కౌంట్ కొద్దిగా తక్కువ ఉండడము, లేకపోతే పిసిఓడి సమస్య ఉన్న వాళ్ళకి చేస్తున్నప్పుడు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. అదే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది అండ్ ఎండోమెట్రియోసిస్ ఇలాంటి కండిషన్స్లో ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేక ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో జనరల్ గా ఈ ప్రొసీజర్ ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉండొచ్చు? సో యూజువలీ నంబర్ ఆఫ్ సైకిల్స్ కూడా ఏజ్ బట్టి మనం డిసైడ్ చేస్తామండి. యూజువలీ 30 years లోపల వాళ్ళకి ఆల్మోస్ట్ 6 cycles వరకు కూడా మనం ట్రై చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ అనేది మనం ప్రతి కన్సిక్యూటివ్ సైకిల్ కూడా చేయొచ్చు. అంటే కంటిన్యూస్గా ఒక 6 times కూడా మనం ట్రై చేసే అవకాశం ఉంది. 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వాళ్ళకి 3 సార్లు వరకు ట్రై చేస్తాం. అండ్ 40 years దాటిన వాళ్ళకి యూజువలీ ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తాం అనమాట. సో నంబర్ ఆఫ్ సైకిల్స్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ అగైన్ కపుల్ని బేస్ చేసుకొని, ఇండివిజువలైజ్ చేసుకొని మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు ఫీమేల్స్ లో ఎన్ని ఎగ్స్ కౌంట్ కి రీచ్ అయితే ఈ ప్రొసీజర్ చేస్తారు? సో ఐయుఐ అనే ప్రాసెస్లో మనం చేసే ఫస్ట్ స్టెప్ ఎగ్స్ పెరగడానికి మెడిసిన్స్ ఇస్తాం. ఐయుఐలో మనం యూజువల్గా 1 or 2 eggs మాత్రమే పెరగడానికి మనం మెడికేషన్స్ ఇస్తాం అనమాట. ఎక్కువ డోస్ అనేది పెట్టము. టూ మెనీ ఎగ్స్ పెరిగితే మనకు కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి అనమాట. అంటే ట్విన్స్ వచ్చే అవకాశము, హైపర్ స్టిమ్యులేషన్ అనే కాంప్లికేషన్ ఎక్కువ ఉంటుంది. సో యూజువలీ ఐయుఐ అనే ప్రాసెస్కి 1 or 2 eggs పెరగడానికి మనము సరిపడా మెడికేషన్స్ ఇస్తాము. అండ్ ఫాలికల్ సైజ్ అరౌండ్ 18 mm వచ్చే వరకు మనం మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే సీమన్ శాంపిల్ ఎంత వరకు ఉండాలి మేడం ఈ టెస్ట్ చేయాలి అని అంటే? సో సిమెన్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి ముఖ్యంగా 3 parameters చూస్తామండి: కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ. ఐయుఐ అనే ప్రాసెస్కి కౌంట్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, మొటిలిటీ కూడా ఇంపార్టెంటే మనకి. సో 5 million మొటైల్ స్పర్మ్స్ ఉంటే మనకి శాంపుల్లో ఐయుఐకి అది సూటబుల్ అనమాట. సో కౌంట్ పర్ ml చూసుకొని ఎంత పర్సెంటేజ్ మొటిలిటీ ఉందో చూసుకుంటే దాన్ని బట్టి నంబర్ ఆఫ్ మొటైల్ స్పర్మ్స్ తెలుస్తుంది. ఇప్పుడు 15 million కౌంట్ ఉండి 30% మొటిలిటీ ఉంటే మనకు 5 million మొటైల్ స్పర్మ్స్ ఉన్నట్టు. సో 5 million మూవింగ్ స్పర్మ్స్ ఉంటే మనకు ఆ శాంపుల్ ఐయుఐకి సూటబుల్ అనమాట. సో విజయవాడ సాక్షి టీవీలో ఇప్పుడు మీరు లైవ్ చూస్తున్నారు. 49 హాస్పిటల్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు ఉన్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి మీరు కాల్ చేసి సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారైతే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి మీరు ఖచ్చితంగా కాల్ చేసి మీ డౌట్స్ ని అడగచ్చు. ఐయుఐ చికిత్సా విధానం గురించి ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాము. అయితే మేడం, ఇప్పుడు
ఈ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని గంటల్లో మనం ఈ పర్టికులర్ ప్రొసీజర్ చేయాలి? సో ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ప్రాసెస్ అయితే మనం ఎగ్ పెరగడానికి మెడికేషన్స్ ఇస్తాము. మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత స్కాన్ ద్వారా ఫాలికల్ సైజ్ అనేది మానిటర్ చేస్తాం. 18 to 20 మిల్లీమీటర్స్ ఫాలికల్ సైజ్ వచ్చిన తర్వాత మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాం, దాన్ని ట్రిగర్ ఇంజెక్షన్ అని అంటాము. ఇంజెక్షన్ ఇచ్చిన 36 అవర్స్ తర్వాత మనకి యూజువలీ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అరౌండ్ 38 to 40 అవర్స్ మనం ఐయుఐ అనేది ప్లాన్ చేస్తాం అన్నమాట. సో ఈ ఐయుఐ చేసిన తర్వాత సీమన్ శాంపుల్ కి ఎంత మధ్యలో గ్యాప్ ఉండాలండి మళ్ళీ ప్రొసీజర్ రిపీట్ చేయడానికి? సో ఐయుఐస్ అనేవి ఎవ్రీ సబ్సిక్వెంట్ కన్సిక్యూటివ్ సైకిల్స్ లో కూడా చేసే అవకాశం ఉంది. అబ్స్టినెన్స్ పీరియడ్ గురించి మీరు అడిగేటట్టయితే యూజువలీ శాంపుల్ ఇచ్చే రోజుకి 2-3 డేస్ ఆఫ్ అబ్స్టినెన్స్ అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ ఐయుఐ చేయాలి అని అంటే పర్టికులర్ గా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? సో స్పెసిఫికలీ ఏమీ గైడ్ లైన్ లేదండి. అంటే మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి మనము ఏజ్ లిమిట్ ఉంటుంది. సో అప్పటి వరకు కూడా మనం ఐయుఐ అనేది ట్రై చేయొచ్చు. బట్ ఇందాక చెప్పినట్టుగా ఐయుఐ సక్సెస్ రేట్ 40 years అండ్ అబవ్ వాళ్ళకి చాలా తక్కువ. సో యూజువలీ 40 years అండ్ అబవ్ వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ద్వారా ట్రై చేయమని చెప్తూ ఉంటాము. బట్ అప్పర్ లిమిట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ 50 years అనమాట. ఎనీ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ మనం అంటే వాళ్ళకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ హెస్ గివెన్ గైడ్ లైన్స్ అనమాట. రైట్ అండి. అంజయ్య అనే కాలర్ హైదరాబాద్ నుంచి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి మేడం. నమస్తే అండి. హలో. నమస్తే, చెప్పండి. మేడం నమస్తే అండి. నా పేరు నమస్తే, చెప్పండి. మా భార్యకు 2 ట్యూబులు జామ్ ఉన్నాయి చెప్పండి. మేడం, చూపించాను. హలో. ఓకే. అయితే ఒకసారి 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. ఓకే. అవును మేడం. ఒకసారి ఐవీఎఫ్ చేయించాను, అది ఫెయిల్ అయింది మేడం. అది ఒకటేసారి చేయించానా రెండోసారి చేయించాలా మాకు తెలియదు. ఓకే అండి. ఫస్ట్ ఐవీఎఫ్ లోనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని రూల్ లేదండి. మనం మళ్ళీ ట్రై చేయొచ్చు. సో ఎక్కువ ఎగ్స్ వచ్చి ఎక్కువ ఎంబ్రియోస్ ఫామ్ అయి ఉంటే ఒకసారి ట్రాన్స్ఫర్కి మనకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంకొకసారి ట్రాన్స్ఫర్ చేసి చూసుకోవచ్చు. ఎంబ్రియోస్ కనుక లేకపోతే మళ్ళీ స్టిమ్యులేషన్కి వెళ్ళొచ్చు, మళ్ళీ ఎగ్స్ తీసే ప్రాసెస్కి కూడా వెళ్ళొచ్చు. సో ఒకసారి ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇంకా మళ్ళీ రాదు అని అయితే డెఫినెట్లీ లేదు. బికాజ్ సక్సెస్ రేట్ అనేది అంటే 10 మందిలో ఒక 5-6 మాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా 4-5 మళ్ళీ ట్రై చేయాల్సిందే. ట్రై చేస్తే సెకండ్ టైం చేసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు హోప్ వదులుకోవద్దు. యూజువలీ ఓవర్ స్పాన్ ఆఫ్ 3 attempts 90% ఛాన్స్ ఉంటుంది మీకు ప్రెగ్నెన్సీ రావడానికి. సో డెఫినెట్లీ ఒకసారి కన్సల్ట్ అవ్వండి అండ్ ఇంకొక అటెంప్ట్కి మీరు వెళ్ళొచ్చు డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఆయన మాటల్లో విన్న తర్వాత ఐయుఐ కానీ ఇంకా ఐయుఐ వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్ కి వెళ్తారా అండి? ఎస్, యూజువల్లీ అంతే అండి. సో ఐయుఐ యూజువల్లీ 3 to 6 cycles అదే ఏజ్ ని బట్టి మనం డిసైడ్ చేసి ట్రై చేస్తాము. రాకపోతే నెక్స్ట్ యూజువల్లీ ఐవీఎఫ్ కి ప్రొసీడ్ అవుతాము. ఐయుఐ అనే ప్రాసెస్ కి ఎంత చేసినా ఆన్ యావరేజ్ 10 to 15% ఉంటుంది సక్సెస్ రేట్. అంటే 10 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో ప్రెగ్నెన్సీ రావచ్చు. మిగతా వాళ్ళకి మళ్ళీ ట్రై చేస్తాం. అట్లా 3 times మాక్సిమం 6 times రాకపోతే యూజువల్లీ ఐవీఎఫ్ కి ప్రొసీడ్ అవుతాం. అంటే ఎందుకండి ఐవీఎఫ్ అనేది ఇంకాస్త కాంప్లికేటెడ్ ప్రొసీజరా? ఐయుఐ అంటే జస్ట్ బేసిక్ ప్రొసీజర్ లాగానా? ఫస్ట్ ఎందుకు ఐయుఐతో ట్రై చేస్తారు? అంటే ప్రతి కపుల్కి కూడా ఫస్ట్ ఐయుఐ ట్రై చేస్తామని కాదు. అంటే ఇండికేషన్ని బట్టి ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే తక్కువ మ్యారేజ్ లైఫ్, కొంచెం యంగర్ కపుల్, చిన్న ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి ఉంది, మేల్ ఫ్యాక్టర్ కొంచెం మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉంది, ఎండోమెట్రియోసిస్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నాయి. సో వీళ్ళకి ఐయుఐ సూటబుల్. ఐయుఐ చేయగలిగిన వాళ్ళకి మనం ఐయుఐ ఫస్ట్ ట్రై చేస్తాం. కొంతమంది ట్యూబ్స్ 2 బ్లాక్ అయ్యి వస్తుంటారు, లేకపోతే మనకి ఎండోమెట్రియోసిస్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. సో వీళ్ళకి అసలు ఐయుఐ అటెంప్టే చేయము, డైరెక్ట్ ఐవీఎఫ్ చేస్తాము. సో ఏ సెట్ ఆఫ్ ఇండికేషన్స్ ఉంటాయి ఐయుఐకి ఐవీఎఫ్కి, వాళ్ళు దేంట్లో ఫిట్ అవుతే దాంట్లో చేస్తాం. బట్ డెఫినెట్లీ ఐయుఐ అనేది 3 to 6 cycles చేశాక కూడా రాలేదు అంటే నెక్స్ట్ ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవ్వాల్సిందే. వన్స్ ఈ ఐయుఐ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాబబుల్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా రెగ్యులర్ గానే ఉండొచ్చా? ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చా? ఎట్లా? యా,
సో ఐయుఐ అనే ప్రాసెస్ అన్నమాట చాలా బేసిక్ ప్రాసెస్ అండి. గర్భసంచి ద్వారం బయట పడాల్సిన స్పర్మ్స్ని మనం ప్రాసెసింగ్ చేసి గర్భసంచిలోకి ఎక్కిస్తున్నాం అంతే. సో అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్ స్టైల్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్కి వెళ్ళొచ్చు, వాళ్ళు వాట్ ఎవర్ నార్మల్గా వాళ్ళు ఏమేమి పనులు చేస్తారో అన్నీ చేయొచ్చు, ట్రావెల్ చేయొచ్చు, మెట్లు ఎక్కచ్చు. ఇవన్నీ జనరల్గా ఎక్కువ అడిగే క్వశ్చన్స్ అనమాట. ఇంటర్ కోర్స్ కూడా వాళ్ళు భార్యాభర్తలు కలవాలన్నా కలవచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ప్రొసీజర్ అయిన తర్వాత ఒక 10 minutes రెస్ట్లో ఉండమని చెప్తాము. ఆ తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోవచ్చు. రైట్ అండి. భవానీ అనే కాలర్ మనకి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి భవానీ గారు. మేడం, ప్రెగ్నెన్సీ టైంలో 2nd month టైంలో పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇస్తే మళ్ళీ అది అబార్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్స్ తక్కువగా ఉంటుందా? హలో. యూజువలీ ఒక అబార్షన్ తర్వాత మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. హలో. ఓకే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అవ్వడం అనేది 10% ఆఫ్ ద కపుల్స్లో చూస్తామండి. 10 మందిలో ఒకళ్ళకి యూజువలీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. బట్ మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. 95% మళ్ళీ వాళ్ళకి నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చి 9 months క్యారీ ఆన్ అయ్యి హెల్దీగా బేబీ పుట్టే అవకాశం ఉంటుంది. సో సింగిల్ అబార్షన్ అయిన వాళ్ళు ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 3 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఈసారి మ్యాక్సిమం మీకు హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మేడం, ఇందాక మీరు లైఫ్ స్టైల్ అదంతా చాలా రెగ్యులర్గా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇది చాలా మినిమల్ ప్రొసీజర్ అని చెప్పారు కదా. చాలా మంది మనలో ఏదైనా ఒక చిన్న మెడికల్ ప్రొసీజర్ చేయించుకున్నా సరే ఇది తింటే వాతం ఉంటుందేమో, ఇది తింటే వేడి చేస్తుందేమో అంటూ చాలా అవాయిడ్ చేస్తారు. ఫుడ్లో ఏమైనా రెస్ట్రిక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? సో అబ్సల్యూట్లీ నాట్ రిక్వైర్డ్ అండి. రెగ్యులర్గా వాళ్ళు ఏం తింటారో అదే తినొచ్చు. బట్ ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం పెంచుకోవాలి అంటే హెల్దీ ఫుడ్ తీసుకోమని డెఫినెట్లీ చెప్తాము. సో ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, నీళ్ళు బాగా తాగమని చెప్తాము. కొన్ని స్ప్రౌట్స్ తీసుకోమంటాం, డ్రై ఫ్రూట్స్ తీసుకోమంటాం. టోటల్గా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము. స్టోర్ చేసినవి వస్తువులు ఏదైనా కూడా ఫ్యాట్ కంటెంట్ ఉన్నది, స్వీట్స్ కానీ, ఇప్పుడు మనకి కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్లీ కట్ డౌన్ చేయమని చెప్తాము. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఎస్పెషలీ. సో హెల్దీ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేస్తాయి. బట్ మేజర్ రెస్ట్రిక్షన్స్ ఇవి తినకూడదు అవి తినకూడదు అని యాజ్ సచ్ అయితే డెఫినెట్లీ ఏమీ ఉండదు. సో ఈ టెక్నిక్ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మేడం ఎన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలి? సో ఐయుఐ చేసేసరికి యూజువలీ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది, అంటే ఓవ్యులేషన్ జరుగుతుంది. ఓవ్యులేషన్ అయిన తర్వాత 15 daysకి మనకు డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంటే పాజిటివ్ వచ్చేయాలి. సో ఐయుఐ చేసిన 15 daysకి మనము వాళ్ళని రమ్మని చెప్తాము, వాళ్ళకి మనం అపాయింట్మెంట్ ఇచ్చి ఆ రోజు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేస్తాము. ఆ రోజు డెఫినెట్లీ మనకు ప్రెగ్నెన్సీ ఉంటే తెలిసిపోతుంది. అసలు ఈ టెక్నిక్లో మీరు సక్సెస్ రేట్ 10 to 15% అంటే ఇంకా కవలలు పుట్టడానికి అవకాశం ఉందా ఈ టెక్నిక్ ద్వారా? దానికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? సో డెఫినెట్లీ కవలలు పుట్టడానికి అవకాశం ఎక్కువే ఉంటుంది కంపేర్ టు అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఇన్ కంపారిజన్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ 2-3 times ఎక్కువే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం మెడికేషన్స్ ఇస్తాము. సో మోర్ దెన్ 1 follicle పెరగడానికి అవకాశాలు ఎక్కువే. సో 2 follicles 3 follicles పెరిగినప్పుడు మనకి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి పెరుగుతుంది. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్. ఎందుకంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ అ కాంప్లికేషన్. ఇట్స్ అ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో మాక్సిమం సింగిల్ ఫాలికల్ డెవలప్ చేయడానికే మనం ట్రై చేస్తాము. డోస్ అనేది యూజువల్గా మినిమం డోస్ అనేది మనము ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. బికాజ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వస్తే కాంప్లికేషన్ రేట్ ఎక్కువ, అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ, ప్రీటర్మ్ లేబర్ అంటే ముందే డెలివరీలు అవడాలు ఇలాంటివి ఎక్కువ, బేబీస్ చిన్నగా పుట్టడాలు. సో ఈ కాంప్లికేషన్స్ టోటల్గా అవాయిడ్ చేయాలి అంటే సింగిల్ ఫాలికల్ పెరగడానికి మనం మాక్సిమం ట్రై చేస్తాం. సో ఇప్పుడు మనకి పీసీఓడి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఐయుఐ చేస్తారా అండి? సో యాజ్ సచ్ పీసీఓడి వాళ్ళకి ఐయుఐ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి బేసిక్లీ పీసీఓడి ప్రాబ్లంలో ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం కరెక్ట్గా జరగదు. సో దీనికి జస్ట్ మెడికేషన్స్ వాడుకుంటే సరిపోతుంది. బట్ పీసీఓడి అలాంగ్ విత్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్, ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళకి కపుల్స్లో హస్బెండ్కి స్పర్మ్స్ ఏమైనా కొంచెం తక్కువ ఉన్నా మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాము.
రెండోది వాళ్ళకి ఎగ్ పెరగడానికి మనం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడతాము అండ్ ఎగ్ పెరిగినప్పుడు రిలీజ్ అయ్యే టైంకి ఐయుఐ చేస్తే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయడం కన్నా. సో జస్ట్ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికైనా మనం ఐయుఐ సజెస్ట్ చేయొచ్చు. బట్ యాజ్ సచ్ పీసీఓడికి ఐయుఐ ఈజ్ నాట్ అన్ ఇండికేషన్. హైదరాబాద్ నుంచి వెంకటేష్ గారు లైన్ లో ఉన్నారు మాట్లాడడానికి. చెప్పండి వెంకటేష్ గారు. హలో 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 మేడం. హలో చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ అయ్యి వినిపిస్తుంది, 5 years చెప్పండి. అయింది. హలో హలో ఓకే అది పిల్లలు కాలేదు చెప్పండి. మేడం. 5 years అయింది. ఎక్కడ చూసుకున్నా కావట్లేదు. ఓకే టెస్ట్లు ఏమైనా చేపించారండి? ఏమైనా ప్రాబ్లం అది ప్రాబ్లం థైరాయిడ్ ఏమైనా ఉందని చెప్పారా? థైరాయిడ్. హలో ఓకే థైరాయిడ్ ఉంది అని అంటున్నారు మేడం. అది 5 years నుంచి అక్కడ ఇక్కడ చూసాము. థైరాయిడ్ అనేది చాలా చిన్న సమస్య అండి. థైరాయిడ్ టాబ్లెట్స్ కరెక్ట్ గా వాడితే సరిపోతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్స్ అనేది కరెక్ట్గా వాడుకొని థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్రెగ్నెన్సీ రావడానికి. అది కంట్రోల్లో లేకుండా థైరాయిడ్ హార్మోన్ అనేది ఇంకా మనకి నార్మల్ లెవెల్స్లో లేకపోతేనే దానివల్ల మనకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అది చాలా సింపుల్ డిజీజ్ అండి. మనం జస్ట్ సింపుల్గా థైరాయిడ్ మెడికేషన్స్ వాడుకొని వాల్యూస్ అనేవి నార్మల్ రేంజ్లో ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు స్కాన్ నార్మల్ ఉండి కణాల పరీక్ష నార్మల్ ఉండి ట్యూబ్స్ బాగానే ఉంటే మీకు ఐయుఐ ఇస్ ద నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. సో ఐయుఐ ఒక 3 to 6 cycles వరకు మీరు ట్రై చేయొచ్చు. టైం వేస్ట్ చేసుకోకండి. ఆల్రెడీ 4 years మీకు అయిపోయింది కాబట్టి ఇంకా న్యాచురల్గా వస్తుందేమో అని ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఐయుఐ అనే ప్రాసెస్కి మీరు నెక్స్ట్ ప్రొసీడ్ అవుతే మంచిది. రైట్ అండి. మేడం ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ న్యాచురల్ గా వీళ్ళు కన్సీవ్ అవుతారు అని చూసాక ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఐయుఐకి వెళ్ళాలి? సో నార్మలీ ఒక 1 year వాళ్ళు ట్రై చేస్తారండి. 1 year వరకు ట్రై చేసుకోమని చెప్తాము. ఫర్టైల్ పీరియడ్ అనేది ఓవ్యులేషన్ అప్రాక్సిమేట్గా ఏ టైంలో జరుగుతుందో చూసుకొని ఆ టైంలో రెగ్యులర్ ఇంటర్ కోర్స్ ఉండి 1 year ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాకపోతే ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్స్లో ఆడవాళ్ళకి స్కాన్, మగవాళ్ళకి వీర్యకణాల పరీక్ష, ట్యూబ్ టెస్ట్ అనేవి చూస్తాము. ఈ 3 టెస్ట్లుని బట్టి వాళ్ళకి ఐయుఐ అవసరమా ఐవీఎఫ్ అవసరమా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. రైట్ అండి. భాగ్యలక్ష్మి గారు కాల్ చేశారు మచిలీపట్నం నుంచి మాట్లాడడానికి. చెప్పండి అమ్మా. రైట్ అండి. భాగ్యలక్ష్మి గారు కాల్ చేశారు మచిలీపట్నం నుంచి మాట్లాడడానికి. హలో డాక్టర్ గారు. హలో హలో చెప్పండి. హలో భాగ్యలక్ష్మి గారు మీరు టీవీ మ్యూట్ చేసుకొని మాట్లాడరా? చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. హలో హలో గారు మీరు టీవీ మ్యూట్ చేసుకొని మాట్లాడరా? ఓకే ఓకే. మా పాపకి మ్యారేజ్ అయ్యి 3 years అయ్యిందండి. హలో ఎగ్ గ్రోత్ లేదన్నారండి చూపిస్తే. ఓకే దానికి మెడిసిన్స్ వాడుతుంది. అంటే డైట్ PCOD ప్రాబ్లం ఉండుండొచ్చండి. వాక్ చేయమంటున్నారు అన్ని చేస్తుంది కానీ ఇంకా 4 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఎగ్ గ్రోత్ అవ్వలేదు అంటున్నారండి. ఏం చేస్తే ఇది అవుతుంది? సో మోస్ట్లీ పీసీఓడి సమస్య ఉండొచ్చమ్మా. సో దానివల్ల ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. ఎవరికైనా ఒక 5% ఆఫ్ ద బాడీ వెయిట్ వాళ్ళకి తగ్గినా కూడా హార్మోన్స్ నార్మలైజ్ అయ్యి స్పాంటేనియస్గా ఓవ్యులేషన్ అయ్యే అవకాశం ఉంది. అప్పటికి కూడా వాళ్ళకి రెస్పాన్స్ రాకపోతే ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. మనకి ఎగ్ పెరగడానికి మనం కొన్ని ఇంజెక్షన్స్ వాడటం జరుగుతుంది. సో ఇంజెక్షన్స్ ద్వారా ట్రై చేస్తాము. సో ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ 2 కంబైన్ చేసి ఇచ్చినా కూడా మాక్సిమం ఓవ్యులేషన్ జరిగే అవకాశం ఉంది. వీటికి కూడా రెస్పాన్స్ రాకపోతే మేబీ అప్పుడు లాప్రోస్కోపీ కన్సిడర్ చేయొచ్చు. లాప్రోస్కోపీ ద్వారా పీసీఓడి నీటి బుడగలకి ట్రీట్మెంట్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. మధు కాల్ చేశారు అనంతపురం నుంచి. చెప్పండి మధు గారు. హలో మేడం. హలో చెప్పండి. హలో చెప్పండి మధు గారు చెప్పండి. వినపడం లేదు మేడం.
వినిపిస్తుంది, చెప్పండి. హలో, ఏమి లేదు మేడం, 2 years అయింది మ్యారేజ్ అయ్యి. హ్మ్. 3 months అవుతుంది, ఇది అబోషన్ అవుతుంది. ఓకే, ఎన్నిసార్లు అబార్షన్స్ అయినాయండి? దీని ప్రాబ్లం ఏమి? ఫోర్ టైమ్స్ అయింది మేడం. ఓకే, ప్రతిసారి 3 నెలల తర్వాత బ్లీడింగ్ అవుతుందా? ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుందా? స్కాన్లో మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తున్నారా? అవును మేడం, కన్ఫర్మ్ అయింది. ఓకే, సో ఇప్పటికి 4 times మీకు అబార్షన్స్ అయినాయి అంటే ఫస్ట్ థింగ్ 3 నెలలకు ఒకసారి చాలా మందికి పీరియడ్ కూడా వస్తూ ఉంటుంది. అది ప్రెగ్నెన్సీయా కాదా ఖచ్చితంగా మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత స్కాన్లో మనకి ఏం కనిపిస్తుంది, బేబీ ఫామ్ అయిందా, హార్ట్ బీట్ వచ్చిందా, వచ్చిన తర్వాత పోయిందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. 4 times వరుసగా మనకి 3వ నెల లోపలే అబార్షన్స్ అవుతున్నాయి అంటే కొన్ని టెస్ట్లు చేయించుకోవాలండి. జను లోపాల వల్ల అయి ఉండొచ్చు, కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల అయి ఉండొచ్చు, బ్లడ్లో కొన్ని క్లాటింగ్ ప్రాబ్లమ్స్ వల్ల అయి ఉండొచ్చు. సో డెఫినెట్లీ దీన్ని రికరెంట్ అబార్షన్స్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ దానికి వేరియస్ టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లన్నీ చేయించి ప్రాబ్లం ఏముందో చూసి దాని ప్రకారంగా మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. రైట్ అండి, బేసికల్గా ఈ ఐయుఐ ప్రొసీజర్ చేసిన తర్వాత వన్స్ ప్రెగ్నెన్సీ కనుక కన్ఫర్మ్ అయితే మళ్ళీ ఎప్పుడు చేస్తారు ఇది? యా, సో యూజువలీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఈసారి కూడా మళ్ళీ ఐయుఐఏ చేయాల్సిన అవసరం ఉండదు. చాలాసార్లు ఒకసారి ఐయుఐ ద్వారా కన్సీవ్ అయిన తర్వాత న్యాచురల్గా మళ్ళీ వాళ్ళు కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకసారి డెలివరీ అయిన తర్వాత యూజువలీ ఒక 2 years గ్యాప్ తీసుకోమని చెప్తాము. ఫస్ట్ బేబీ 2 years అయిన తర్వాత కూడా వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తారు. అప్పటికి రాకపోతే మళ్ళీ ఐయుఐ కన్సిడర్ చేయొచ్చు. సో ఐయుఐ అనేది చాలా బేసిక్ అండ్ వెరీ సేఫ్ ప్రాసెస్ అని చెప్తారు మీరు? యా, డెఫినెట్లీ అండి, వన్ ఆఫ్ ద మోస్ట్ సింప్లెస్ట్ ప్రొసీజర్స్. మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు, రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, హాస్పిటలైజేషన్ అసలు అవసరం లేదు, డైలీ కూడా అవసరం లేదు. 2వ రోజు పీరియడ్ వచ్చాక మళ్ళీ 9వ రోజు అండ్ మాక్సిమం ఇంకొక 1 visit ఉంటుంది. ఐయుఐ చేస్తాము. ఐయుఐ చేసే రోజు కూడా మార్నింగ్ వస్తారు. ఐయుఐ చేసి వితిన్ ఫ్యూ అవర్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఐయుఐ గురించి నాకు తెలియని ఎన్నో పాయింట్స్ చెప్పినందుకు, ఆడియన్స్తో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి మార్గం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.